హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూసే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇవాళ రావడం జరిగింది. మనకైతే కేవలం 10థ్ పాస్ అయితే చాలు. మీరందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయినా, 12థ్ అయినా, డిగ్రీ అయినా, గ్రాడ్యుయేట్ అయినా ఎటువంటి క్వాలిఫికేషన్ చేసిన అయితే సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. మీకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉన్నాయి. మనకైతే పోస్టల్ శాఖ నుంచి అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖ అయితే మనకి జాబ్స్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మీరైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌లో అయితే పోస్ట్ అనేది చేయబడతారు. మీకైతే తెలుగు వస్తే చాలు మీరైతే కంపల్సరీ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే భారీగా వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. 44,228 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే. మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనకి ఇండియన్ పోస్టల్ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి మనకి. ఈ జీడీఎస్ గ్రామ్ దక్ సేవక్ అనే జాబ్స్‌కైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ సొంత ఊర్లో అయితే జాబ్ అనేది చేసుకోవచ్చు. మనకి సాలరీ కూడా మనకి బాగానే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకైతే ఎవరైతే జాబ్స్ కోసం ఆహ్, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే మంచి అవకాశం అనే చెప్పాలి. సో, తప్పకుండా అయితే ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. ఎందుకంటే జాబ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాగే గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఈ ఛానెల్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇండియన్ పోస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాలా శాఖ వారి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో అయితే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి. సో, ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని కనబడుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే గ్రామీణ్ దక్ సేవక్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకైతే దీంట్లో ఈ జాబ్ నోటిఫికేషన్‌లో అయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ దక్ సేవక్ జాబ్స్‌కైతే మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే జస్ట్ 10థ్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరనమాట. మీ 10థ్‌లో వచ్చిన మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ఉంటుంది. సో, మీరైతే రిజిస్ట్రేషన్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట అప్లికేషన్ అయితే. మనకైతే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇవాల్టి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 15థ్ జులై 2024 అయితే స్టార్ట్ అవుతుంది. సో, మీరందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి ఇవాళైతే. సో, మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5థ్ ఆగస్ట్ 2024 కల్లా మనకి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు కరెక్షన్ విండో వచ్చేసరికి కరెక్షన్ అండ్ ఎడిట్ కానీ ఏదైనా మార్చుకోవాలన్నా మీరైతే 6థ్ ఆగస్ట్ నుంచి 8థ్ ఆగస్ట్ లోపలైతే మార్చుకోవడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందులో అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకిక్కడ సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. మనకిక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ అండ్ జాబ్‌లో ఏమేమి ఉంటాయి అయితే మీరు ఆపరేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇవన్నీ హ్మ్, అయితే మీరు ఆపరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా. మనకి ఇక్కడ రెసిడెంట్స్ ఫర్ అకామిడేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్‌కొచ్చేసినట్లయితే మనకి సేల్స్ ఆఫ్ స్టాంప్స్ ఆర్ స్టేషనరీ అండ్ కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్ ఇలాంటివైతే మీరు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిందైతే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ of products and services being provided by the డిపార్ట్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్. మీకైతే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ ఆల్సో ఎనీ అనదర్ వర్క్స్ అసైన్డ్ బై ద సూపర్వైజర్స్ అండ్ మీకు అదర్ వర్క్స్ కూడా అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి అయితే. సో, మనకి ఇంకా దక్ సేవకి సంబంధించిందయితే మనకి దక్ సేవక్ అనే జాబ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళైతే ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసెస్, లైన్స్, సబ్ పోస్టల్ ఆఫీసెస్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ మనకైతే అన్ని డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి ఆఫీసుల్లో అయితే మనకి వర్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే మల్టీ టాస్కింగ్‌లో అయితే పని చేయాలన్నమాట. మీకిక్కడ సేల్స్ ఆఫ్ స్టాంప్స్ కానీ, స్టేషనరీస్ కానీ, లేకపోతే డెలివరీ ఆఫ్ మెయిల్స్ కానీ అండ్ ఆల్సో
మీకు డిఫరెంట్ ఆఫీస్ వర్క్స్‌కైనా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. దక్ సేవక్స్‌కైతే మనకైతే రెసిడెన్స్ వచ్చేసరికి దక్ సేవక్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిసైడ్ వితిన్ డెలివరీ డిస్టెన్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కైతే మనకి సాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 29,380 రూపీస్ దాకైతే మనకి సాలరీ స్లాబ్ అనేది ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆర్ స దక్ సేవక్ జాబ్స్‌కైతే మనకి 10,000 నుంచి 24,470 రూపీస్ అయితే సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి జస్ట్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి మాక్సిమం ఇయర్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ దాకా అయితే ఉండడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ టు రిలాక్సేషన్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇందాక చెప్పినట్లుగానే ఎస్ఎస్‌సి పాస్ అయితే సరిపోతుంది. అంటే 10థ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీకైతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో సైక్లింగ్ అయితే వచ్చుండాలి. అండ్ ఆల్సో అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే చెప్పి ఉండడం జరిగింది. వాటి ఫార్మాట్స్ అయితే మనకి ఎనెక్స్చర్ 5లో అయితే ఉండడం జరిగినియి. మనకి ఇక్కడ ఇంకా కేటగరీస్ ఆఫ్ జీడీఎస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. పీడబ్ల్యూడీ వాళ్ళకి మనకి హౌ టు అప్లై అని చెప్పి మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది వెబ్‌సైట్ కూడా. మళ్ళీ సెలక్షన్ క్రైటీరియా అయితే మనకి ఇలా ఉండడం జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. మీరు మీ మార్క్స్ లిస్ట్ అవన్నీ సబ్మిట్ చేస్తారు కదా! సో, 10థ్ మార్క్స్ లిస్ట్ మీద అయితే మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, సిస్టమే సిస్టమే మెరిట్ లిస్ట్ బట్టి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అనేది. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్, కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్ ఆర్ పాయింట్స్ టు బి మార్క్స్. మీకు గ్రేడ్స్ ఒకవేళ సీజీపీఏ ఉన్నవాళ్ళైతే వాటినైతే పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేసి అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ సీజీపీఏ ఉన్న చోట ఏ1, ఏ2, బీ1, బీ2 అని చెప్పేసి గ్రేడ్ ఇస్తారు కదా! 10, 9, 8 పాయింట్స్ అని చెప్పి ఆ పాయింట్స్‌ని అయితే మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5తో మల్టిప్లై చేసినట్లయితే పర్సెంటేజ్ అయితే అనేది రావడం జరుగుతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇంకా మీరు అన్ని అప్లికేషన్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే మనకి అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీరైతే షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జిరాక్సెస్ అండ్ సర్టిఫికేట్స్‌ని అయితే తీసుకొనెళ్ళి మీరైతే ఫిజికల్‌గా అయితే డాక్యుమెంట్స్‌ని అనేవి వెరిఫై చేయించుకోవాలన్నమాట. దాంతో పాటు మీరు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అన్నమాట మనకి తీసుకెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో మీరైతే మీ డాక్యుమెంట్స్‌ని అయితే వెరిఫై చేయించుకోవాలన్నమాట. సో అందరూ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికైతే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. మనకైతే ఒకవేళ మనకి 10థ్ పాస్ అయ్యాం కానీ ఒకవేళ జాబ్ వస్తుందో రాదో అని చెప్పి అనుకోకండి. సో, మీరైతే కంపల్సరీగా అయితే జాబ్‌కి అనేది అప్లై చేయండి. ఎవరైతే జాబ్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా కావాలనుకున్నారో మనకైతే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరైతే తప్పకుండా అయితే అప్లై చేయండి. మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికెంట్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేప్పుడు. సో, మీరైతే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరైతే స్కాన్డ్ ఫోటో కాపీ అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ అయితే మీరు చేసుండాలి. సో, ఆ 2 మాత్రమే అప్‌లోడ్ చేయాలి అప్లికేషన్ చేసేప్పుడు. మిగతాదంతా మీరు అయితే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సుంటుంది. మనకిక్కడ పేమెంట్ అనేది కూడా చేయాల్సుంటుంది. మీరు అప్లికేషన్ చేసేప్పుడు మనకైతే రూ. 100 అయితే పే చేయాల్సుంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన లేదు. మిగతా వాళ్ళైతే అమౌంట్ అనేది పే చేయాలి. తర్వాత మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే మనకి సెలక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సైజింగ్ రిఫరెన్సెస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీరు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అయితే జస్ట్ ఈ 2 మాత్రమే అప్‌లోడ్ చేయాలి. రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రమే మిగతాయన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. తర్వాత మీకైతే అథారిటీ అనేది వెరిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత విండో ఫర్ ద అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీకేదైనా మిస్టేక్స్ గాని చేసినట్లయితే మీరు ఆ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో అయితే మనకి అవైలబిలిటీస్ అనేవి ఉన్నవి. మీరు ఒకవేళ ఆంధ్ర నుంచి అప్లికేషన్ చేసినట్లయితే మీకు
తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. సో, ఏ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ అయితే ఉంది. సో, ఎవరికైతే హిందీ వచ్చో సో, ఇక్కడ మనకి హిందీకి వచ్చిన స్టేట్స్ కూడా ఉన్నాయి. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. సో, హిందీ వచ్చిన వాళ్ళు ఈ స్టేట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీకు మన ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని రాకపోతే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతమంది కొన్ని లిటరసీ రేట్ అయితే కొన్ని తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీకి వచ్చిన లాంగ్వేజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళన్నిటికైతే అప్లై చేసుకోవచ్చు. మీకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి అండర్‌టేకింగ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయిక్కడ. మీరు ఈ నోటిఫికేషన్ అంతా చదివిన తర్వాతయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. మనకిక్కడ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళు ఈ ఫార్మాట్ అయితే ఫిలప్ చేయాలి. అండ్ ఆల్సో మనకి ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉండడం జరిగింది. ఇదైతే బీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే ఇది ఫిలప్ చేయాలి. అండ్ ఆల్సో ఇది ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మనకి ఇవి ఫిలప్ చేయాలి. సో, ఇలా మీరైతే ఫిలప్ చేయాలన్నమాట. ఎవరికైతే ఉన్నారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ మొత్తం చదువుకున్న తర్వాతయితే కంపల్సరీగా అయితే ఈ జాబ్‌కి అప్లై చేయండి. మనకైతే ఇది ఆన్‌లైన్‌లో అయితే మనకి సబ్మిట్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనకి అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, ఈ జాబ్‌కైతే అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతయితే మీరు జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. మనకి ఈ జాబ్స్ కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖ నుంచి వచ్చాయి కాబట్టి, మనకైతే పర్మనెంట్‌గా జాబ్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. సో, ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళంతా అసలు ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీగా అయితే అప్లై అనేది చేయండి. సో, ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి అప్లై చేస్తే తప్పనేది ఏమీ లేదు. సో, మీకైతే ఒకవేళ వస్తే జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, తప్పకుండా అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ గవర్నమెంట్ జాబ్స్‌నైతే. సో, మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకేదైనా డౌట్స్ కానీ, క్వెరీస్ గాని ఉన్నా సరే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే కంపల్సరీగా అయితే ఈ వీడియోని మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అనేది యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో కూడా షేర్ అనేది చేయండి ఈ వీడియోని. ఎందుకంటే రిలేటివ్స్‌లో కూడా 10థ్ పాస్ ఈ జాబ్స్ కోసం చూసేవాళ్ళైతే ఉంటారు కాబట్టి. సో, if you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.